హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ట్యాబ్లెట్స్ పిక్ చేసుకుందామని చెప్పేసి ఫార్మసీకి వచ్చాను. యూఎస్లో మెయిన్గా ఉండేవి 2 ఫార్మసీస్, CVS అండ్ వాల్గ్రీన్స్. నేను ఇప్పుడు వచ్చింది CVS ఫార్మసీ. ఇది టార్గెట్ అనే స్టోర్లో ఉంది. యూఎస్లో ఫార్మసీస్ అన్నీ చాలా పెద్ద పెద్దగా సూపర్ మార్కెట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫార్మసీస్లో ఓన్లీ మెడిసిన్సే కాదు, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. లైక్ ఫుడ్ ఉంటుంది, స్నాక్స్, చాక్లెట్స్, కాస్మెటిక్స్, బుక్స్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇండియాలో అయితే మనం ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఫార్మసీకి వెళ్తే వాళ్ళు మనకు దాంట్లో ఉన్న ట్యాబ్లెట్స్ అన్నీ మనకి ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అసలు అలా కాదు. ప్రిస్క్రిప్షన్ అసలు మన చేతికి కూడా ఇవ్వరు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే ఫార్మసీ అనుకుంటున్నామో ఆ ఫార్మసీని వాళ్ళకి చెప్తే వాళ్ళది మన ప్రొఫైల్లో సేవ్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ డైరెక్ట్గా ఫార్మసీకి సెండ్ చేసేస్తారు. ఫార్మసీ వాళ్ళు మన మెడిసిన్ రెడీ అవ్వగానే మన ఫోన్కి ఒక టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేస్తారు, మెడిసిన్ రెడీ ఉంది, వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పేసి. ఇక్కడ మనకి ఇలా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న వాటికి లైక్ హెడేక్ కానీ ఫీవర్ కానీ ఉంటే ఇక్కడ మనకు ఆ మెడిసిన్ అవైలబుల్ ఉంటుంది. ఇది కోల్డ్ అండ్ కాఫ్ కోసం అంట, చిన్నపిల్లలకి. ఇలా ఇంకా చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఫీవర్ కోసం ఉంటాయి, అలర్జీస్ కోసం ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి. ఇండియాలో అయితే మన సిమ్టమ్స్ చెప్పేస్తే మెడికల్ షాప్ వాళ్ళే మనకు అన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఏదైతే ఉందో అది చూసుకొని మనమే వెతుక్కొని తీసుకోవాలి. ఒకవేళ మనకు కావాల్సిన మెడిసిన్ ఇక్కడ లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇంకా టార్గెట్లోనే ఉన్నా కదా అని చెప్పేసి అట్లా లైట్గా విండో షాపింగ్ చేసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.